కాకినాడలోని సుబ్బయ్య గారి హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కాలం చెల్లిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. నిల్వ పొడులు, పచ్చళ్లు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దాడులు నిర్వహించినట్టు ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు తెలిపారు. సుబ్బయ్య గ్రూప్స్ కి సంబంధించి 3 హోటళ్లపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. తయారైన మెటీరియల్ కావచ్చు, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ సుబ్బయ్య హోటల్స్పై వచ్చిన కస్టమర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. సుబ్బయ్య గ్రూప్ సంబంధించి 3 హోటల్స్లోనూ ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ ఏమాత్రం క్వాంటిటీ ఉంది, అదేవిధంగా పొడులు కావచ్చు, అదేవిధంగా పచ్చళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నారు. అంటే పొడులు, పచ్చళ్ళకు సంబంధించి ఎక్స్పైరీ డేట్ లేదు, దాని వ్యాలిడిటీ డేట్ లేదని ప్రస్తుతానికైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా వంట నూనెలు అదే మరోవైపు వంటలో కూరల్లో వాడే కారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నారు. అంటే కస్టమర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొడులు కావచ్చు, అదేవిధంగా పచ్చళ్ళకు సంబంధించి వ్యాలిడిటీ డేట్ లేదు, అవి ఎప్పుడు తయారయ్యో తమకు తెలియదు అన్నట్లుగా కస్టమర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. సార్, అసలు ఏం తెలిసారు ఇప్పటి వరకు, అసలు ఎటువంటి ఫిర్యాదులు వచ్చాయండి మీకు? ఈ సుబ్బయ్య గారి హోటల్ చివరి కార్నర్ దాంట్లో ఈ పికిల్స్, కారపొళ్ళు, ఈ మిగిలిన అప్పడాలు ఇలాంటివి తయారు చేసే వాటిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదని చెప్పేసి ఓ కన్జ్యూమర్ దగ్గర నుంచి వాట్సాప్ ఫోటోగ్రాఫ్ దీంతో వచ్చింది. వెంటనే మీడియా సమక్షంలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 75% తయారీ డేట్ ఉంది, 25% కొన్నిటికి మాత్రం లేదు. అవి సుమారు వర్త్ 2500, ఆ చివర 4000 రూపాయల వర్త్, ఈ మధ్యలో 1000 రూపాయల వర్త్కి సంబంధించిన వాటిని స్టాక్ సీజ్ చేసాం. సెక్షన్ 58 దీని ప్రకారం జేసీ గారి కోర్టులో వేసి రేపే అడ్జుడికేషన్ ఆర్డర్ అతనికి ఇస్తాం. కేసు ఫైల్ చేసి దాని మీద పెనాల్టీ విధించడం జరుగుతుంది. అంటే కూరలు కావచ్చు, వంట కిచెన్కి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ ఉన్నాయి సార్? గతంలో కూడా మీరు చాలాసార్లు తనిఖీలు చేసిన పరిస్థితి. ఆగస్టులో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఈ మూడిట్లో హైజీన్ కండిషన్స్ కొంచెం బిలో ద మార్క్ ఉండటం జరిగింది. ఇప్పుడు మీరే గమనించవచ్చు, ఆయిల్ పెయింట్ వేస్తుంది, సమ్ బెటర్ అప్ టు మార్క్, లేకపోయినా 80% పరిస్థితులు బాగానే ఉన్నాయి. మిగిలిన పరిస్థితులు వీళ్ళు చక్కదిద్దుకోమని ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో వేసిన కేసుకు సంబంధించి క్లియరెన్స్ వచ్చినట్టేనండి? గతంలో వేసిన కేసు జేసీ గారి కోర్టులో ఫైనలైజ్ అయింది. పెనాల్టీ కూడా 25,000 పెనాల్టీ విధించడం, ఆ పెనాల్టీ కూడా కట్టారు. ఇది సెకండ్ టైం. ఇట్లానే ఇంకోసారి జరిగితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుందని యాజమాన్యానికి తెలియపరుస్తాం. కాకినాడకు సంబంధించి సుబ్బయ్య బ్రాండ్కి సంబంధించి 3 హోటల్స్ ఉన్నాయి. 3 హోటల్స్లో కస్టమర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే పొడులు కావచ్చు, అదేవిధంగా పచ్చళ్ళకు సంబంధించి ఎక్స్పైరీ డేట్ లేదు, వ్యాలిడిటీ లేదని దానికి సంబంధించిన ఫిర్యాదు కావాలంటే దానికి అనుగుణంగానే ఫుడ్ కంట్రోల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో వాటిని పరిశీలిస్తున్నారు. అదే మరోవైపు కిచెన్లో కూడా మెటీరియల్ ఏదైతే తయారైన మెటీరియల్ కావచ్చు, అది వంట నూనెలు, కారాలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి. దాని క్వాంటిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా స్మెల్ ఏ విధంగా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అంటే గతంలో కూడా ఇంతకుముందు ఇటు కాకినాడకు సంబంధించిన ఏదైతే సుబ్బయ్య హోటల్స్లో గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి, దానికి సంబంధించి తనిఖీలు నిర్వహించారు, అదేవిధంగా కిచెన్లు పరిశీలించారు. దీనికి సంబంధించి కస్టమర్స్ రెగ్యులర్గా వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏదైతే ఈ పొడులు కావచ్చు, అదేవిధంగా పచ్చళ్ళకు సంబంధించి ఎక్స్పైరీ డేట్ లేదు, అవి ఎప్పుడు తయారయ్యాయి, అది ఎప్పుడు దానికి సంబంధించిన వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది పూర్తి స్థాయిలో తెలియలేదు. కాబట్టి దానికి సంబంధించి కేసు నమోదు చేస్తామని, ఏదైతే జాయింట్ కలెక్టర్కి సంబంధించి దీనికి సంబంధించి వివరణ ఇస్తామని ఇటు ఫుడ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. మరొకసారి కనుక సేమ్ సీన్ రిపీట్ అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.